హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్. టైం 3:15 అయింది. 3:15 దాటింది యాక్చువల్లీ. చాలా చాలా సారీ, ఈరోజు వర్క్ చాలా ఎక్కువ ఉంది. బట్ స్టిల్ రివ్యూ ఫినిష్ చేసే పడుకుందాం అని ఇంకా డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లో హౌస్ మేట్స్కి ఏ విధంగా బిగ్ బాస్ టాస్క్లు ఛాలెంజ్లు ఇస్తుంటాడో, బిగ్ బాస్ సీజన్ నాకు కూడా ఇలాగే టాస్క్లు ఛాలెంజ్లు ఇస్తుంటుంది ఆన్ ఏ డైలీ బేసిస్. ఓకే, ఎనీవే, ఎలాగుంది నామినేషన్స్ ఎపిసోడ్? మండే కదా నామినేషన్స్ ఎపిసోడ్ ఉండాలి, థర్స్డే ఉంది ఏంటి? బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇస్తే దాన్ని కాస్త నామినేషన్స్ ఎపిసోడ్ చేసేది మన హౌస్ మేట్స్. ఓకే, అయితే నామినేట్ కాదు చేసింది, టార్గెట్ చేసేది. హౌస్ మేట్స్ అందరూ కలిసి సన్నీని టార్గెట్ చేసేది. మామూలుగా కాదు, వికృతంగా, క్రూరంగా, చాలా అసహ్యంగా టార్గెట్ చేసేది. చాలామంది మనస్తత్వాలు ఎంత వరస్టో ఈరోజు బయటపడింది. బయట పెట్టుకున్నారు, బయట పడింది అని అనకూడదు, బయట పెట్టుకున్నారు. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఫేస్లో కనిపించేస్తున్నాయి, వాళ్ళ ఇంటెన్షన్లు. ఇలాంటి ఎపిసోడ్ నిజంగా మనకి చాలా మంచి ఎపిసోడ్. యాక్చువల్లీ చాలా బాగుంది. వాళ్ళందరి గురించి వాళ్ళ ట్రూ కలర్స్ బయటకు కనిపించినాయి. సన్నీ థ్యాంక్స్ బిగ్ బాస్ అని చెప్పాడు. యాక్చువల్లీ నాకు కూడా థ్యాంక్స్ బిగ్ బాస్ అని అనిపించింది. అదే టైంలో నేను కూడా అదే అనుకున్నాను. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో ఎవరేంటి అనేది బాగా తెలిసింది. సూపర్. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, హౌస్లో హౌస్ మేట్స్ మాత్రమే కాదు సన్నీని టార్గెట్ చేసింది, హౌస్ బయట ఈ హౌస్ మేట్స్ యొక్క పిఆర్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సన్నీని టార్గెట్ చేస్తున్నాయి. ఎక్కడ సీజన్ 2లో కౌశల్కి వచ్చినట్లు సింపతి వచ్చేస్తుందో, ఎక్కడ ఈ వ్యక్తి ఫైనల్స్కి వెళ్ళిపోతాడో, ఎక్కడ కప్పు కొట్టేస్తాడో అని భయం. చాలా చాలా భయంకరంగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మార్నింగ్ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసేది. సరేలేండి, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. చాలా వరస్ట్ ట్రెండ్ నడుస్తుంది బయట, విశ్వ సంస్కృతి అనుకోవచ్చు మనం ఇది. సరేలేండి, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందని మాట్లాడదాం. నాకు తెలీదు ఎంతసేపు ఇది ఉంటుందో రివ్యూ. చాలా నీరసంగా ఉంది, 3:20 అయ్యింది, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఓకే, ఎపిసోడ్ స్టార్ట్ అయింది మార్నింగ్ సాంగ్ నుంచి. సాంగ్ అయిపోయాక శ్వేతకి పవర్ యాక్సెస్ వస్తుంది, హ్యాండ్ పెడుతుంది అక్కడ, పవర్ యాక్సెస్ వస్తుంది. వచ్చాక శ్వేత అండ్ అని మాస్టర్ లోపలికి వెళ్తారు. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? షణ్ముఖ్ని, సిరిని సెలెక్ట్ చేసుకుంటారు. సూపర్ డెసిషన్. ఎందుకంటే అన్ని టీమ్స్కి ఛాన్స్ ఇచ్చాము, ఈ ఒక్క టీంకి ఎవరికి ఛాన్స్ రాలేదు కాబట్టి ఈ టీంని సెలెక్ట్ చేసుకుంటున్నాం అని అన్నారు. చాలా బాగా చెప్పారు. శ్వేత అండ్ అని మాస్టర్ ఇద్దరు కూడా మంచి మెచ్యూర్డ్గా కనిపించారు ఈరోజు ఎపిసోడ్లో. ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ టైం అని మాస్టర్ చాలా పాజిటివ్ వేలో కనిపించారు. యాక్చువల్లీ ఈవెన్ శ్వేత కూడా. నెక్స్ట్ ఛాలెంజ్ వస్తుంది. అదేంటంటే చిక్కుల్లో చిక్కుకోకు అనే ఛాలెంజ్ ఈ రెండు టీమ్స్కి వస్తుంది. అదేంటి అంటే చిక్కుకుపోయిన తాళ్ళు ఇస్తారు. ఆ తాళ్ళని చిక్కులు తీసి ఒక ఎండ్లో ఒక స్తంభం లాంటి దానికి కట్టి, ఇంకో ఎండ్లో హుక్స్ ఉంటాయి, వాటికి ఫిట్ చేయాలి. అన్ని స్ట్రైట్ లైన్ లాగా ఫామ్ చేయాలన్నమాట. సో ఇది ఎవరు ఫస్ట్ చేస్తుందో వాళ్ళు గెలుస్తారు. ఇది టాస్క్ స్టార్ట్ అవుతుంది. శ్వేత అని మాస్టర్ చాలా ఫాస్ట్ ఉంటారు. షన్ను, సిరి అంటే అంత యాక్టివ్నెస్ అలవాట్లేదు కదా, కుర్చీలో కూర్చుని స్లోగా ఉండి అలా బ్యాక్ పిచ్చింగ్ చేసి మెల్లిగా ఉండి అలా బాడీ అంత ఫాస్ట్గా కదలక చిక్కులు తీలైపోయారు వాళ్ళు. కొంచెం ఆ సోఫాలోంచి లేచి అలా నడుస్తూ కొంచెం యాక్టివ్గా ఉంటే ఇవి కూడా, ఈ యాక్టివిటీస్ కూడా యాక్టివ్గా చేస్తారు. వాళ్ళు ఎప్పుడు చూసినా, ఇప్పుడు కూర్చొని కూడా మామూలుగా కూర్చోదు, కూలబడిపోవడం ఇలాగ. ఎస్పెషలీ షన్ను. అది చూస్తే నాకు అదే ఎప్పుడైనా యాక్టివ్గా ఉన్న వాళ్ళని చూస్తే మనకి మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఎప్పుడు చూసినా అలాగ మూల కూర్చున్న ముసలమ్మల అలా ఉంటే ఇంక ఏ ఇంప్రెషన్ ఉంటుంది? ఓకే, ఎనీవే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను. సో వాళ్ళు చాలా స్లోగా ఉంటారు, వీళ్ళిద్దరు చాలా ఫాస్ట్గా గెలుస్తారు. అయితే ఇది జరుగుతున్నప్పుడు ఇది కూడా జరుగుతుంది. కాజల్ వచ్చి వీళ్ళంతా పెట్టేస్తున్నాం అని అనుకున్న టైంలో ఈ స్టార్టింగ్ పాయింట్లో కొంత ఓవర్ల్యాప్ ఉంటుంది. అది చిక్కు కాదు, ఓవర్ల్యాప్. బట్ దాన్ని కాజల్ ఇది కూడా చిక్కే, దీన్ని కూడా మీరు తీయాలి అని అంటుంది. సో దాన్ని తీయడానికి కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది, చేస్తుంది. మొత్తానికి వాళ్ళే గెలుస్తారు. ఇది ఇలాగ ఓవర్ల్యాప్ని తీయడానికి ఎక్స్ట్రా టైం పట్టినా అవి తీసినా కూడా అప్పటికి ఇంకా షణ్ముఖ్ అండ్ సిరి ఇంకా
స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు. అది వాళ్ళు స్ట్రాటజీలు వేసి వాళ్ళని ఎప్పుడు బిగ్ బాస్ నుంచి పంపించేద్దాం, వీళ్ళని ఎప్పుడు బిగ్ బాస్ నుంచి పంపిద్దాం అన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా స్పీడ్గా పనిచేస్తుంటే తప్పించి ఇలాంటి టాస్క్ ఇచ్చినప్పుడు బాడీ చాలా స్లోగా పనిచేస్తుంది. ఓకే, టాస్క్ అయిపోయింది. ఈ టాస్క్తో పాటు ఈ ఆకలి కేకలు ఈ టాస్క్ కూడా అయిపోతుంది. టాస్క్ ఏదంటే నాకు గుర్తులేదు. ఈ టాస్క్ అయిపోయాక బిగ్ బాస్ అందరి వెయిట్స్ చెక్ చేసి నోట్ చేసుకోమని చెప్తాడు. అడిగినప్పుడు చెప్పాలంటే మొత్తం అందరి వెయిట్స్ ఎంత తగ్గినాయో చెక్ చేస్తే మానస్ రికార్డ్ బ్రేకింగ్ 6 kilos తగ్గాడంట. బాడీలో బాగా వాటర్ ఉంది మనోడికి. ఆ వాటర్ అంతా బాగా వెళ్ళింది అయితే. అది లిక్విడ్ మ్యాన్. ఓకే, అయిపోయాక బిగ్ బాస్ ఓకే బాగా కష్టపడ్డారు పిల్లలు, కమాన్ మీరు ఇప్పుడు ఎంజాయ్ చేయండి అని చెప్పి పిజ్జాస్ కూల్ డ్రింక్స్ పంపిస్తాడు. ఆ పిజ్జాస్ కూల్ డ్రింక్స్ చూసి కొంతమంది లేడీస్ కేకలు, ఇళ్ళలు, గోలలు, వాళ్ళ జీవితంలో ఎప్పుడూ పిజ్జాస్ చూడనట్టు, ఎప్పుడూ రసమలాయి చూడనట్లు, ఎప్పుడు అసలు ఫుడ్డే తిన్నట్లు, కరువు కటకాల్లోంచి ఇప్పుడే బయటపడ్డట్టు ఓవర్ యాక్షన్ చేశారు కొంతమంది. కాజలు, ప్రియాంక అనుకుంటా. అది ఇది అయిపోయాక దుష్ట చతుష్టయం సిరి, జెస్సీ, కాజల్ అండ్ షన్ను, ఈ నలుగురు కూర్చుని డిస్కషన్స్. అంటే జెస్సీ దుష్టుడు కాదు, కానీ ఈ చతుష్టయంలో పార్ట్ అయిపోవడం వల్ల దుష్టుడు కింద కన్సిడర్ చేసేయాల్సి వస్తుంది. బట్ ఎనీవే ఈ నలుగురు కూర్చుని డిస్కస్ చేస్తుంటారు. సిరి పితూరీలు చాడీలు చెప్తుంది. ఎవరి మీద? సన్నీ మీద. అంటే వీళ్ళు ఎవరైనా టార్గెట్ చేయాలన్నా, ఎవరన్నా కలిసి నామినేట్ చేయాలన్నా డైరెక్ట్లీ ఈరోజు నేను ఇతను నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా ఇతను నామినేట్ చేయండి అని అనుకోరు. అది డైరెక్ట్లీ పట్టుబడిపోతారు కదా, ఇండైరెక్ట్గా చేస్తుంటారు. అలాగా ఆ వ్యక్తి నన్ను ఎంత బాధ పెట్టాడు, ఆ వ్యక్తి ఎలా చేశాడు, ఆ వ్యక్తి మంచోడు కాదు, ఇలా అంటే అవతల వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కూడా అదే వ్యక్తిని చూస్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ సీది చెప్తుంది సన్నీ గురించి. సన్నీ వెళ్ళి శ్వేతకి చెప్పాడంట, ఏమని, కాజల్ పార్షియల్గా ఆడుతుంది, మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పాడంట. చెప్పినప్పుడు అక్కడ ప్రియా ఆంటీ మాత్రం వచ్చి కాజల్కి పాజిటివ్గా, కాజల్ ఏమి ఇలా ఆడట్లేదు, జెన్యున్గా ఆడుతుంది, కాజల్ కానీ పార్షియల్గా ఆడితే మీరు ఓడిపోయేవాళ్ళు కదా అని శ్వేతకి చెప్పిందంట ప్రియా. ఎలాగ ఓడించేస్తుంది? అక్కడ వీళ్ళు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే అక్కడ వాళ్ళు సూపర్ స్పీడ్లు మొత్తం అన్నీ పెట్టేస్తే ఎలాగ ఓడిస్తుంది? ట్రై చేసింది అంతే, కొంచెం స్లో చేయడానికి వాళ్ళని. ఇదంతా అయ్యాక ఇది కూడా చిక్కులు కింద కన్సిడర్ చేస్తానంటే వాళ్ళు మళ్ళీ అది కూడా పెట్టేశారు. సో కొంచెమన్నా ఎఫర్ట్ పెట్టింది వాళ్ళని స్లో చేయడానికి, బట్ ఆ ఎఫర్ట్ ఫెయిల్ అయింది. వాళ్ళు బాగా సూపర్ స్పీడ్గా పెట్టేశారు కాబట్టి అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. అయితే లేదు, జెన్యున్గా తను అలాగే ఫీల్ అయ్యి అవి అలా ఉండకూడదు అని అనుకుందా, ఓకే అనుకుంటే అని అనుకుని ఉండొచ్చు. అయితే అప్పుడు ఇద్దరికి చెప్పాలి కదా, ఒకటే టీంకి చెప్పాడు అనేది నెక్స్ట్ వస్తుంది. దాని గురించి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాం. ఎనీవే ఇదంతా చెప్పి, అరే బేసిక్ కాజల్ చెప్పాలి కదా, కాజల్ నీ గురించి అలా చెప్పాడు మనోడు, చూడు ఇప్పుడు నువ్వు వేసుకో అని చెప్పింది అనమాట. సిరి పుల్లలు పెట్టింది. పుల్లలు పెట్టకపోయినా కాజల్ తెలుసు, కాజల్ ఎలాగో నెగిటివ్గా ఉండేదే, ఇప్పుడు ఇంకా పొలాలు పెడితే ఇంకొంచెం ఎక్కువ అనమాట. ఓకే, ఇది అయిపోయాక వెయిట్స్ ఎవరి ఎంత తగ్గినాయి అని చూస్తే 10.4 kgs తగ్గుతుంది వెయిట్. ఎవరిది? సన్నీ అండ్ మానస్ వాళ్ళు టాప్, చాలా వెయిట్ తగ్గించారు. నెక్స్ట్ శ్రీరామ్ అండ్ హమీద వాళ్ళు 8.8 kgs తగ్గించారు. హమీదాని కూడా అప్రిషియేట్ చేయాలి, చాలా కష్టపడింది పాపం. శ్రీరామ్తో ఉండేసరికి హమీదాకు కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ అయింది టాస్క్ బాగా ఆడడానికి. నెక్స్ట్ అని మాస్టర్, శ్వేత 4.4 kgs తగ్గి వాళ్ళు థర్డ్ వచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ సింపుల్గా వీళ్ళలోంచి నలుగురిని తీసుకోకుండా వీళ్ళలో మీరు ప్రతి టీంలోంచి ఒక్కొక్కరిని మీరు డిస్కస్ చేసుకుని చెప్పాలి అని చెప్పాడు అనమాట. ఏదైనా బాగా మంచి డిస్కషన్ అయిపోయి వాళ్ళిద్దరు కొట్టుకుని ఏదన్నా మంచి ఫుటేజ్ వస్తుంది అనుకున్నాడు బిగ్ బాస్. అయితే ముగ్గురు కూడా అలాంటివి ఏం చేయం, మేము చాలా సాత్వికం అన్నట్లు బిహేవ్ చేశారు. అని మాస్టర్, శ్వేత అయితే సింపుల్గా టాస్ వేసుకున్నారు పిల్లోతోటి. టాస్ వేసుకుంటే శ్వేత వచ్చింది. ఈ మిగిలిన వాళ్ళు కూడా పెద్దగా రెసిస్టెన్స్ ఏం లేదు. అయితే మిగిలిన వాళ్ళు మధ్య ఇంకా డిస్కషన్ అయ్యి ముందు ఇంకొక ఎదప్పని సిరి చేసింది. అంటే ఎదప్పని అంటే శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి సిరికి వెళ్ళి
ఎవరిని అవ్వనివ్వకుండా చూడడానికి ట్రై చేసింది హమీద కెప్టెన్ కాకూడదు. ఇందాక ఆ దుష్ట చతుష్టయంలో ఏం చెప్పింది, సన్నీకి ఇవ్వకూడదు. అంటే ఒకవేళ సన్నీ మానసులో సన్నీ కానీ వస్తే సన్నీకి మనం సపోర్ట్ చేయకూడదు అని ఇండైరెక్ట్గా చెప్పింది. ఇక్కడ శ్రీరామ్కి నువ్వు హమీదాని కెప్టెన్సీ కంటెంట్ కదా ఒప్పుకోవద్దు అని చెప్తుంది. శ్రీరామ్ కూడా అప్పటికే చెప్తున్నాడు, అవును ఇమ్యూనిటీ ఇంపార్టెంట్, నాకు చాలామంది నన్ను నామినేట్ చేసేలా ఉన్నారు కాబట్టి నేనే ఉంటాను. అంటే సిరి నువ్వే ఉండాలి, లాస్ట్ టైం కూడా నువ్వు వేరే టాస్క్లో ఇలాగే సాక్రిఫైస్ చేసావు, నో నువ్వు అసలు హమీదా కెప్టెన్ అవ్వకూడదు. ఇలా ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయాక సన్నీ మానస్ మధ్య డిస్కషన్ అవుతుంది. బట్ సన్నీ నిలబెడతానంటే ఆల్మోస్ట్ ఓకే అనేస్తాడు మానస్, పెద్ద రెసిస్టెన్స్ అయితే చూపించడం. అలాగే శ్రీరామ్ హమీదా మధ్య కూడా పెద్ద రెసిస్టెన్స్ హమీదా చూపించదు. తినగానే కెప్టెన్ అయితే తన రేషన్ మేనేజర్ కింద ఉంటానే ఉంటుంది హమీదా. బాగుంది, ఇద్దరు మంచి బాగా టీం వర్క్ బాగా చేస్తున్నారు. తర్వాత కెప్టెన్ బిగ్ బాస్కి చెప్పాలి ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అనేది. అప్పుడు మన వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు, చెవిలో చెప్తుంటారు. ఈ ఐడియా ఎవరికి వచ్చిందో ఫస్ట్ అసలు చెవిలో చెప్పాలని ఐడియా ఫస్ట్ ఎవరు మన సిరి అంటానంటే శ్రీరామ్ హమీదాలు చెవిలో చెప్తారు. నెక్స్ట్ శ్వేత అండ్ అనిమాష కూడా చెవిలో చెప్తారు, కాజల్ చెవిలో. అయితే అంతకుముందు వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం అని అనుకుంటారు మానస్ అండ్ సన్నీ. ఇలాగ చెవిలో చెప్తుంటే సన్నీ ఏంటి ఇలా చెవిలో చెప్తున్నారు, బయటికి చెప్పండి అని చెప్పి అంటాడు. అప్పుడు నో తూచ్, అలా మేము బయటికి ఎలా చెప్తాం, నువ్వు కూడా మీ డెసిషన్ చెప్పండి అని చెప్పి అంటుంది అనమాట శ్వేత అంటది. అప్పుడు ఇంకా చచ్చినట్లు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు సన్నీని సెలెక్ట్ చేసుకుంటాం. చిన్న స్థాయి శ్వేత చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, అదేమి పెద్ద వాదనకి దారి తీయదు యాక్చువల్లీ. ఓకే, ఇది అయిపోయాక బిగ్ బాస్ ఓకే ముగ్గురు సెలెక్ట్ అయ్యారు కదా కెప్టెన్సీ కంటెండర్స్, మీకు ఇప్పుడు కత్తులతో సహవాసం అనేది కెప్టెన్సీ టాస్క్ అనమాట. సో ఏంటి అంటే ముగ్గురు ఈ కెప్టెన్సీ కంటెండర్స్ ముగ్గురు ఈ ఎవరు సన్నీ, శ్వేత అండ్ శ్రీరామ్ ముగ్గురు నిలబడాలి. వాళ్ళకి ఒక బెల్ట్ ఇస్తుంది నడుం దగ్గర. ఎవరు ఎక్కువ కత్తులతో పొడుస్తారో వాళ్ళు ఎలిమినేటెడ్. ఎవరికి తక్కువ కత్తులు పొడుచుకుంటారో వాళ్ళు, అంటే ఎవరికి హౌస్ మేట్స్ తక్కువ కత్తులు పొడుస్తారో వాళ్ళు కెప్టెన్ అవుతారు అనమాట. అది టాస్క్. సో వీళ్ళు హౌస్ మేట్స్ని అడగడం స్టార్ట్ చేస్తారు. శ్వేత వెళ్ళి నటరాజ్ మాస్టర్ని అడుగుతుంది, సన్నీ వెళ్ళి ప్రియాంకని అడుగుతాడు. ప్రియాంక అప్పుడు ఖచ్చితంగా అన్నయ్య అని చాలా ఆప్యాయంగా అంటది. ఈ ఆప్యాయంగా ఖచ్చితంగా అన్నయ్య అన్న ప్రియాంక గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది స్టార్టింగ్లోనే ఇంకా ఉన్నాయి, తన సీన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ శ్రీరామ్ కూడా అలాగే వెళ్ళి అందరికీ మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి వేయండి అని చెప్పి షన్నుకి ప్రియాకి చెప్తాడు. సన్నీ కాజల్ దగ్గరికి వెళ్తాడు. కాజల్ దగ్గరికి వెళ్తే కాజల్ సీరియస్గా మాట్లాడుతుంటుంది. డిఫరెన్సెస్ తగ్గడం లేదు సన్నీ, నో నేను అసలు నీకు సపోర్ట్ చేయను అని అంటూ ఇంకా చెప్తుంది అనమాట. చిక్కుల గురించి నాకు అక్కడ చిక్కులు టాస్క్ ఉంది కదా, అందులో నా ఒపీనియన్ నాది, నువ్వు వచ్చి ఏం మాట్లాడతావు, నువ్వు చెప్తావేంటి, నాకు ఏదో అనిపిస్తే అదే నేను సంచాలకుడు అన్నట్టే. అప్పుడు తను చెప్తాడు, అలా అని కాదు, రూల్ చెప్పినప్పుడు ఇద్దరికి చెప్పాలి కదా, నువ్వు ఒకవైపే చెప్పావు అని అంటే దానికి మళ్ళీ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే ఇంకా అర్థమైపోతుంది ఈ వ్యక్తి సపోర్ట్ చేసి మనిషి కాదని అర్థమైపోయి చిరాగ్గా సరే నీకు నచ్చింది చేయి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంక ఆ వ్యక్తిని మనం మార్చలేమని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఓకే, సో కాజల్ డ్యామ్ షూర్గా ఇంకా సన్నీకి వేయాల్సిందే, అలా డిసైడ్ అయింది తను. నెక్స్ట్ అని మాస్టర్ మానస్ మధ్య చిన్న డిస్కషన్. అదేంటంటే బేసిక్గా అని మాస్టర్ ముందే ఊహిస్తుంది సన్నీకి మొత్తం అందరూ పొడిచి పెడేస్తుందని చెప్పి మానస్కి చెప్తుంది విషయం. మానస్ కొంచెం బాధపడతాడు, వాడు చాలా కష్టపడ్డాడు ఈ టాస్క్లో అని చెప్పి ఫీల్ అవుతాడు. వాడు ఓడిపోతాడు అనే విషయం ఓపెన్గా తెలుసు మానస్కి, అని మాస్టర్కి, అందరికీ తెలుసు బేసికల్లీ. సరే ముగ్గురు నిలబడతారు కదా, నిలబడ్డాక వాళ్ళ ముగ్గురు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఎందుకు వాళ్ళని కెప్టెన్ కింద సెలెక్ట్ చేయాలని చెప్పి. శ్వేత బాగా ఇచ్చింది ఎక్స్ప్లెనేషన్. కెప్టెన్ అయితే కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి లాగుతాను అండ్ కొన్ని డిపార్ట్మెంట్స్ని స్వాప్ చేస్తాను, రూల్స్ని బాగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను అని చెప్తుంది. సాధారణంగా ఇలా చెప్తే ఎవరు వేరు కెప్టెన్సీకి ఓట్లు, అది తను కూడా అదే మాట అంటుంది. ఇది ఇలాగ నేను చెప్పాను కాబట్టి మీలో చాలామంది నన్ను కత్తితో పడవచ్చు, బట్ స్టిల్ నేను ఇలాగ ఉంటానని చెప్పింది. చాలా జెన్యున్గా చెప్పింది, బాగా చెప్పింది.
నెక్స్ట్ శ్రీరామ్ చాలా సోపేస్తున్నట్లు అనమాట. మీ కంఫర్ట్ లెవెల్‌ని బట్టే వచ్చి డిస్కస్ చేస్తే దానికి తగ్గట్టుగానే మీకు వర్క్ అలాట్‌మెంట్ చేస్తాను అంటే, ఓహ్! ఈడైతే మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. పెద్ద ఏమి స్ట్రిక్ట్‌గా ఉండడనమాట అని అనుకోవాలనమాట. అయితే వీళ్ళు ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్‌తో సంబంధం లేదులెండి. వాళ్ళంతా ఈరోజు ఈ కత్తులతో పడడం అనేది వేరే ఉద్దేశ్యంతో చేసేది యాక్చువల్లీ. ఎనీవే సన్నీ తను ఇస్తాడు ఎక్స్‌ప్లనేషన్. అదేంటంటే 100% ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికంట కెప్టెన్ అయితే ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఏంటి? ఓకే. 100% ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడంట. అలాగే అన్నిట్లోనూ ఇనిషియేటివ్ తీసుకొని అన్ని పనులని రెస్పాన్సిబిలిటీ తీసుకొని తనే ముందుండి వాటిని ఫినిష్ అయ్యేలాగా చూస్తాను అని అంటాడు. అలాగే అందరినీ ఈక్వల్‌గా చూస్తాను, ఎక్కడ పార్షియాలిటీ చూపించను అని చెప్పి ప్రామిస్ చేస్తాడు. బాగుంది. నెక్స్ట్ షన్ను, సిరి, జెస్సీ మధ్య డిస్కషను ఇదే ఏరియాలో. జెస్సీ నువ్వు ఎవరికేస్తున్నావు అని చెప్పేసి సిరిని అడిగితే సిరి సన్నీ అని చెప్పేస్తుంది. నువ్వు ఎవరికేస్తున్నావు అని అడిగితే జెస్సీ శ్రీరామ్ అంటే కత్తితో పొడవడం అనమాట. వేయడం అంటే కత్తితో పొడవడం. జెస్సీ శ్రీరామ్ని పురుస్తాను చెప్తాడు. అప్పుడు సిరి కొంచెం అప్సెట్ అవుతుంది. ఎందుకంటే మనం సన్నీకి వేయాలి కదా. నీ దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయని అడుగుతుంది. అడిగితే జెస్సీ ఉన్నాయి అంటాడు. ఉన్నాయి, వాళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేశాడని చెప్తాడు. ఇలా అవుతున్నప్పుడు పక్క నుంచి షన్ను ఐ వాంట్ సన్నీ టు బీ కెప్టెన్ అంటాడు. అది మనసులోంచి వచ్చిన మాట కాదు, దానికి ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది. ఆ కాసేపట్లో ఆ ఎక్స్టెన్షన్ చెప్తాడు ఏంటనేది. ఎనీవే విశ్వ వస్తాడు. విశ్వ వచ్చి ఎదురుగుండా మనవాడు ఉంటాడు సన్నీ. వచ్చి నువ్వు ఇందాక ఏదో చెప్పావు చూడు, ఏం చెప్పావు? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? కెప్టెన్సీ కంటెండర్ కింద ఉన్నావు కాబట్టి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు అన్నావు, కానీ అసలు హౌస్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావా? నాకు నువ్వు చెప్పింది నచ్చలేదు అని అంటాడు విశ్వ. చెప్పిన టోను, వాయిస్లో నా ఎరగెన్స్, ఆ మాట్లాడే విధానం ఇదంతా నిలదీసినట్టుంది తప్పించి కెప్టెన్సీకి అర్హుడా కాదా, కత్తితో పొడవాలి, చెప్పేది ఏదన్నా ఉంటే మామూలుగా చెప్పాలి. నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇదేమన్నా నామినేషన్స్ టాస్కా కాదు కదా. అలా నిలదీయడం ఎందుకు అసలు అవసరం ఉందా? సన్నీ చెప్తాడు, నేను ఇది కెప్టెన్సీ అనేది ఒక ఇది కాబట్టి, ఇంపార్టెంట్ ఇది కాబట్టి నేను ఇలాగ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్తున్నాను. నేను డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. అవకాశం వస్తే నేను డెఫినెట్లీ ఇలా కెప్టెన్సీ కింద బాగా చేసి నా రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకుని చేస్తానంటే విశ్వ అంటాడు, నువ్వు కెప్టెన్ అయ్యాక వర్క్ చేస్తానంటున్నావు, బట్ నేను కెప్టెన్ కాకపోయినా కూడా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను అని అంటే, ఓకే సన్నీ అంటాడు అనమాట, ఓకే యు ఆర్ గ్రేట్, బట్ నీ ఎక్స్ప్రెషన్తో నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అంటాడు. ఓకే అంటే ఈ టాస్క్లో ఎంత బాగా ఆడాడు, ఇప్పుడు ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్కి ఈ వీక్ ఎలా బాగా ఆడాడో చూస్తే సరిపోతుంది యాక్చువల్లీ. మరి పాత వాటికి వెళ్ళి అన్నీ పట్టుకొచ్చి ఇదేదో నామినేషన్స్ లాగా ట్రీట్ చేయడం అనవసరం బేసికల్లీ. బట్ ఓకే, వీళ్ళంతా మనసులో ఉన్న గ్రడ్జ్ అంతా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో అప్పుడు విశ్వ నువ్వు చెప్పినాక నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అన్నప్పుడు విశ్వ ఏదో మాట్లాడుతుంటాడు. అంటే ఆల్మోస్ట్ కాన్వర్సేషన్ అయిపోతున్నప్పుడు సన్నీ యూఆర్ డన్ రైట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ యూ అని ఇలా అంటాడు. చెయ్యి ఇలాగా, ఇంకా వెళ్ళు, అయిపోయింది, నువ్వు ఇంకా వెళ్ళొచ్చు అన్నట్టు అంటాడు. అలా అనడానికి డెఫినెట్లీ స్టార్ట్ చేసింది విశ్వానే. ఆ ఎరగెంట్ వేలో మాట్లాడుతూ నిలదీస్తూ చేయడం వల్ల అన్నాడు. అలా చెయ్యి అనకుండా ఉండాల్సింది. అంటే బిగ్ బాస్లో ఎలా ఉంటుందంటే, అవతల వాళ్ళు ఎంత నిలదీసినా ఎంత ఏమన్నా కూడా మనం నోరు మూసుకుని పడాలి అన్నట్లు ఉంటుంది. ఒకసారి ఇలాగ చేయి పెట్టి ఇలా అన్నామంటే అది గొడవే ఇంకా. ఎందుకంటే ఇక్కడ అసలే విశ్వ మామూలు వ్యక్తి కాదు, చాలా అద్భుతమైన వ్యక్తి. ఆ వ్యక్తి చాలా ఈగో ఉంది. ఇలా చెయ్యి ఇలా అనేసరికి ఒక్కసారి అయ్యో బాబోయ్, నన్ను ఇలా అంటాడా, చేతితోటి ఇలా పక్కకి వెళ్ళిపోమంటాడా? నేనెవరిని? మొన్నటిదాకా అసలు కోవిడ్ వల్ల డబ్బులన్నీ లేవు, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్తో ఉన్నానని చెప్పి ఏడుస్తూ సింపతి సాధించిన నన్ను ఇలా పక్కకెళ్ళమంటాడా? సింపతి గేమ్ భయంకరంగా ప్లే చేస్తున్న నన్ను పక్కకెళ్ళమంటాడా? ఏదో నాగార్జున కాదు, ఇంక ఏడద్దు అన్నది కాబట్టి ఆపేను, కానీ లేకపోతే నేను ఏ రేంజ్లో ఏడ్చివ్వండి, ఏ రేంజ్లో సింపతిని సంపాదించవండి, నన్ను ఇలా పక్కకెళ్ళమంటాడా అని మనసులో అనుకుని, అలా జరిపేయకు, చెప్తున్నది విను, వింటం నేర్చుకో,
డార్లింగ్ అని అన్నాడు. అంటే సన్నీ సరే అని చెప్పి ఓకే చెప్పు మచ్చా అంటే అయిపోయింది అంట. చెప్పేది వినడం నేర్చుకో డార్లింగ్ అని చెప్పి సరే చెప్పు అంటే అయిపోయింది. అంటే చెప్పేదేం లేదనమాట. జస్ట్ అలా చేయి చూపించాడు కాబట్టి హర్ట్ అయ్యి అన్నాడు అంతే. సరే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సన్నీ చెప్పు చెప్పు అంటుంటాడు. కానీ చెప్పడానికి వెళ్ళాక వెళ్ళిపోతాడు యాక్చువల్లీ. ఎనీవే ఇది అయిపోయాక మన సూపర్ స్టార్ షన్ను మాస్టర్ వస్తుంది. వచ్చి షన్ను నాకు శ్రీరామ్తో శ్వేతతో రేపో ఉంది, నీతో అంత లేదు. యూ టోటల్లీ డిజర్వ్ ఇట్ బట్ నాట్ దిస్ టైం అనిపిస్తుంది. ఇదే ఇయే కొంచెం తగ్గించుకుంటే బేసికల్లీ ఉన్నదన్నట్టు చెప్పొచ్చు కదా జెన్యున్గా. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు నీకంటే మానస్ అయితే నాకు ఇష్టం, లేకపోతే శ్వేత అయితే నాకు ఇష్టం, అలా చెప్పొచ్చు కదా. ఎందుకు అంటే యూ టోటల్లీ డిజర్వ్ ఇట్. మామూలుగా కూడా యూ మేబీ డిజర్వింగ్ ఇట్ కూడా కాదు, యూ టోటల్లీ డిజర్వ్ ఇట్ బట్ నాట్ దిస్ టైం అనిపిస్తుంది అట్ట. ఏంటిది దానికి రీజనింగ్ ఇవ్వగలరా? ఎందుకు నాట్ దిస్ టైం చెప్పు. టోటల్లీ డిజర్వింగ్ ఇట్ అయిన వ్యక్తి ఎందుకు నాట్ దిస్ టైం అది చెప్పాలి కదా. అది చెప్పలేడు, దానికి ఆన్సర్ లేదు, అంతే. ఏదో వచ్చి ఏదో మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడాడు, వేసాడు. ఓకే సన్నీ ఏం మాట్లాడేది సైలెంట్గా ఉన్నాడు. లోపల శ్రీరామ్కి శ్వేతకి సన్నీకి మధ్య డిస్కషన్. అంటే ఇదేంటంటే బ్రేక్స్ కింద అవుతుందన్నమాట ఈ కత్తితో పడవడం అనే ప్రక్రియ. సో ఈ బ్రేక్లో శ్రీరాము శ్వేత సన్నీ మధ్య డిస్కషను. అప్పుడు సన్నీ బాగా సీరియస్ అవుతాడు విశ్వ మీద. ఎందుకంటే విశ్వ అంటే బయట తెలుసు మనిషి. షన్ను అంటే తెలియదు కానీ విశ్వ బయట తెలుసు. బయట తెలిసిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ సింపతి గేమ్స్ ఆడుతున్నాడు. అది ఎప్పుడైనా ఈరోజు కాకపోతే రేపైనా దొరికేస్తాడు మనిషి. తన సింపతి గేమ్స్ నాకు తెలీదా, తను వచ్చి ఇలాగా మాట్లాడడం నాతోటి అని అంటాడు. ఇక్కడ ఇలాగ విశ్వాని తిట్టుకుంటున్న టైంలో బయట విశ్వ కూడా తిట్టుకుంటుంటాడు తన్ని. ఇది ఎవరికి వర్క్ చేయకపోయినా చేస్తా అన్నాడు, అసలు ఎప్పుడైనా వర్క్ చేసాడా, కెప్టెన్ కాకపోయినా కూడా వర్క్ చేయాలి, ఆయన చేయి పెట్టి ఇలా చదువుతున్నాడు, ఏమన్నా పెద్ద తోపు అనుకుంటున్నాడా మనోడు అని చెప్పి తోపు అనుకుంటున్న విశ్వ అంటాడు అనమాట ఇలాగా. ఓకే ఇది అయిపోయాక నెక్స్ట్ సిరి, మన సిరి వస్తుంది, కన్నింగ్ సిరి వచ్చి చెప్తుంది, నీ స్మైల్ ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఓకే నీ మాటలు కూడా అన్నీ ఆర్టిఫిషియల్గా అనిపిస్తున్నాయి. ఓకే హౌస్లో అందరితో నువ్వు బాగానే ఉంటున్నావు కానీ నాతో ఆర్టిఫిషియల్గా ఉంటున్నావు అని చెప్తుంది. సన్నీకి ఎక్కడో కాలుతుంది. ఎందుకంటే ఇదే డైలాగ్ కంటిన్యూస్గా వేస్తూనే ఉంది. తను ఎంత ఒరిజినల్గా ఉంటున్నా కూడా ఏం చేస్తున్నా కూడా అంటే ఒక ఆడియన్స్లో ఒకటి కలిగించడానికి ట్రై చేస్తుంది. ఏంటి సన్నీ ఫేక్ అనే ఇంప్రెషన్ కలిగేలా చేయడానికి ట్రై చేస్తుంది. సో బయట తెలుసు కాబట్టి నువ్వు అన్నీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి, ఆర్టిఫిషియల్ మాట్లాడుతావు అని. సో అందుకని సన్నీ అంటే ఇది చాలా హట్టింగ్గా ఉంది, నేను నీకు ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు నవ్వినా అన్నీ జెన్యున్గానే చేశాను చెప్తాడు. చెప్తే ఓకే ఆ టాపిక్ని అక్కడ పక్కన పెట్టి ఇంకా రీజన్స్ ఒకటి కాదు యాక్చువల్లీ మల్టిపుల్ రీజన్స్ పట్టుకొచ్చింది సిరి. యాక్చువల్లీ టాస్క్లో కూడా సంచాలక్ నువ్వు సంచాలక్ మాకు సపోర్ట్ చేస్తున్నావు అని కామెంట్స్ చేసావు, మాకు సపోర్ట్ చేస్తే మేమే గెలవాలి కదా, వాళ్ళు ఎందుకు గెలిచారు ఇలా అని చెప్పి అంటది. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నేను కాజల్తో ఆల్రెడీ మాట్లాడాను, దీని గురించి మాట్లాడాను, దానికి చెప్పాను, రూల్స్ ఉంటే ఇద్దరికి కలిసి చెప్పాలి, ఒకరికే చెప్పింతాను ఇలా అని చెప్పి అంటాడు. మధ్యలో కాజల్ కూడా ఇంటర్ఫీర్ అవుతుంది, బట్ అది అక్కడితో అది అవుతుంది. అయ్యాక మళ్ళీ ఇంకొకటి ఏంటి ఇక్కడ ఇప్పుడు జరిగింది, కెప్టెన్ కింద వీళ్ళిద్దరిలోంచి ఒకళ్ళు అనౌన్స్ చేయాల్సిన టైంలో కూడా మీరు అనౌన్స్ చేయలేదు. కెప్టెన్సీ అంటే ఆహా, కెప్టెన్సీ అంటే ఓహో, అలాంటి ఆహా ఓహో దీనికి మీరు ఎలా ఇంకా డిసైడ్ అయిపోతే ఎలాగని చెప్పేసి అది ఒక పెద్ద స్పీచ్ ఇచ్చింది. స్పీచ్ ఇస్తే ఆ స్పీచ్కి మొత్తానికి ఏంటంటే రెస్పాన్స్ ఇస్తాడు. యాక్చువల్లీ ఈ డైలాగ్స్ మధ్యలోనే ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఈ పొడవడంతో మన మధ్య అన్నీ మామూలుగా అయిపోతాయి అనుకుంటున్నాను అంటది. దానికి మనోడు సన్నీ నాకు చాలా హర్టింగ్గా ఉంది, ఐ విల్ క్యారీ దిస్ అంటాడు. క్యారీ దిస్ అంటే మొహన్ మీద లాగిపెట్టి కొట్టినట్టు అనిపిస్తుంది సిరికి. ఓకే డన్, అది నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోకుండా మళ్ళీ యూనో
ఈ కత్తితో పొడిచాక డిస్కషన్ మళ్ళీ తీస్తుంది యాక్చువల్లీ. తెస్తే అప్పుడు సన్నీ చెప్తాడు, ఇద్దరికి కెప్టెన్సీ ఇంట్రెస్ట్ ఉంది, అంత సింపుల్గా తీసుకునే డెసిషన్ కాదు ఇది. సో అందుకని మేము ఒక స్ట్రాటజీ తోటి చెప్దాం అనుకున్నాం, బట్ అది అవ్వలేదు అని చెప్తాడు. ఈ టాపిక్ని ఎక్కడితో వదిలే అంటాడు. వదిలే అంటే సిరి నేను ఈ టాపిక్ని వదలను అంటది. దానికి సన్నీ చాలా సీరియస్గా ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ స్టాప్ దిస్, ఐ రిక్వెస్ట్ యూ అని అంటే మొహం చాలా మాడిపోయి చాలా సీరియస్గా ఫీల్ అయ్యి తను బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ షన్ను ఎవరికైతే కత్తితో పొడిచాడో అదే వ్యక్తికి సిరి కూడా కత్తితో పొడిచింది. ఇక్కడ నెక్స్ట్ అసలైంది లోబో. అస్సలు ఎంత దారుణం అంటే అంత దారుణం. లోబో వచ్చి రీజన్ ఏమీ లేదు, ఇంకా నీకు టైం ఉంది, లాస్ట్ వరకు ఉంటాను అని చెప్పి కత్తితో పొడిచాడు. లోబోకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు, లోబోని ఎంత ఆప్యాయంగా చూసుకున్నాడు. మొన్న ప్రియ మీద అరుస్తున్నప్పుడు లోబో అప్పుడు కూడా ఆ అరుపుల పక్కన యాక్చువల్లీ ఎక్కడ ఏమవుతుందో తన హెల్త్ కానీ తన హెల్త్ గురించి కన్సర్న్ చూపించాడు. నిన్న నటరాజ్ మాస్టర్తో మాట్లాడి మీరు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు మీరు, సో మేము కానీ సెలెక్ట్ అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాం అపోజిషన్ దీని కింద అని చెప్పి అని అంత చేసి లోబో గురించి ఎంతో కేర్ తీసుకుంటే లోబో ఏంటి రీజన్ ఏమీ లేదు అని చెప్పి పొడిచాడు. అది దారుణం. లోబో అసలు మామూలుగా కాదు. అసలు ఈరోజు ఇదంతా నడుస్తున్నప్పుడు పక్కన తలుపు నుంచి ఒక రకంగా చూస్తున్నాడు. అది ఎందుకు చూసాడో నాకు అర్థం కాలేదు. అది సింపతి కావాలా, ఏం కావాలి, ఎందుకు అలా చూస్తున్నాడు, అదంతా నటన. నిన్న డస్ట్ అదే ఏంటది చెత్త కవర్ ఉంది కదా, ఆ కవర్లోంచి ఏదో తినడానికి ట్రై చేస్తున్నట్లు, ఆ తర్వాత దొరికిపోతే ఏదో ఫేస్ కలుపుకున్నట్లు, ఎంత ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అంత ఆర్టిఫిషియల్ యాక్టింగ్. ఈ రోజు చేసిన కూడా కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ యాక్టింగ్. ఎందుకు సెలెక్ట్ చేసాడు లోబో సన్నీని? ఓకే, ఈ నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ నేను సెకండ్ పార్ట్లో చెప్తాను, తప్పకుండా చూడండి సెకండ్ పార్ట్.